బిల్డ్ ఆన్ లక్ అంటే ఏంటంటే మీ లక్ అనేది మీరే క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి సార్ ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. అయినా ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ ఇండస్ట్రీలో అయినా దాంట్లో ఇప్పుడు ఫ్యామిలీలో అంటే 1% ఆయన స్వతహాగా కష్టపడి ఆపర్చునిటీస్ అనేది తీసుకొని దాంట్లో సక్సెస్ అయ్యి ఇప్పుడు ఒక రిస్క్ తీసుకునేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీరు ఎంతో మంది హీరోస్ని ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే ఈ జర్నీని బిల్డ్ ఇన్ లక్ అని అనలేం, మనం బిల్డ్ ఆన్ లక్ అని అంటాం. ఈ కేటగిరీ మనకు బిల్డ్ ఆన్ లక్ కింద వస్తుంది. మళ్ళీ బిల్డ్ ఇన్ లక్ అంటే ఏంటి? బిల్డ్ ఇన్ లక్ అంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళ సన్ని తీసుకోండి, కొడుకుని తీసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ సార్, ఇప్పుడు రామ్ చరణ్ బై బర్త్ ఆయనకు లక్ ఉంది. ఎందుకండి? ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చైల్డ్ కాబట్టి ఇక్కడ బిల్డ్ ఇన్ లక్ అనేది వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలా లేదా? అంటే ఆయన జర్నీ అనేది ఇంత స్ట్రగుల్ గా స్టార్ట్ చేయకపోయినా ఒక మంచి లెవెల్ నుంచి ఫౌండేషన్ వేయకపోయినా ఆల్రెడీ ఫౌండేషన్ అనేది వేసేసారు. ఇక్కడ నుంచి ఆయన సక్సెస్ఫుల్ అయితే ఆయనకు కూడా ఒక పేరు వస్తుంది. ఫెయిల్యూర్ అయింది అనుకోండి ఆయనకు రాదు.